తిరుపతిలో వైకుంఠ ద్వాదశి టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 7 కేంద్రాల ద్వారా పంపిణీ చేయాల్సిన టికెట్లను కేవలం 3 కేంద్రాల ద్వారానే పంపిణీ చేస్తున్నారు. దీంతో భక్తులు 3 కేంద్రాల వద్ద భారీగా బారులు తీరారు. టికెట్ల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు టోకెన్స్ పంపిణీ వద్ద పైరవీలతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీటీడీ సిబ్బంది, పోలీసుల రికమెండేషన్లతో టోకెన్ల పంపిణీ జరుగుతుండటంతో సామాన్య భక్తులు టికెట్లు పొందలేకపోతున్నారు. దీనిపై సామాన్య భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వాదశికి సంబంధించినటువంటి టోకన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు నిరంతరము కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈవేళ ఏదైతే 31వ తేదీకి సంబంధించినటువంటి టోకన్ల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. నిన్నటి వరకు 30వ తేదీ సంబంధించినటువంటి టోకన్ల పంపిణీని పూర్తి చేసినటువంటి అధికారులు ఈవేళ 31వ తేదీకి సంబంధించినటువంటి టోకన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. అయితే టోకన్ల పంపిణీ కార్యక్రమానికి భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి. కేంద్రాలను మూసివేసి, అంటే రామచంద్ర పుష్కరిణితో పాటు మిగిలినటువంటి 4 కేంద్రాలను కూడా మూసివేసి ఇప్పుడు కేవలము ఏదైతే ఇక్కడ అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, శ్రీనివాసం కావచ్చు, విష్ణు కాంప్లెక్స్ కావచ్చు, వీటిలో మాత్రమే టోకన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి. దీంతో 4 కౌంటర్ కేంద్రాలు మూసివేయడంతో భక్తులు టోకన్లు తీసుకునేందుకు ఈ 3 కేంద్రాలకు పరుగులు తీసి క్యూ లైన్లలో నిలబడి గంటల తరబడి నిరీక్షించి టోకన్లు పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, ఇక్కడ మొత్తము కూడా పైరవీలు టోకన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఆలయ సంబంధించిన సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇక్కడ తమకు కావలసినటువంటి వారికి టోకన్లు పంపిణీ చేసేందుకు ఇక్కడ వచ్చి పైరవీలు చేసి వారికి మాత్రమే టోకన్లు ముందుగా జారీ చేస్తున్నటువంటి పరిస్థితులతో సామాన్య ప్రజలు ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే మన వీడియో జర్నలిస్ట్ నటరాజు చూపిస్తున్నారో వీరందరూ కూడా ఏదైతే టీటీడీ ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి సిబ్బంది వీరందరూ కూడా పైరవీలు చేసి టోకన్లు పొందేందుకు ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఇక్కడ టోకన్ల పంపిణీ కార్యక్రమంలో కొంత ఏదైతే పలుకుబడి ఉందో ఆ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే టోకన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగుతుండడంతో సామాన్య ప్రజలు కూడా కొంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే సామాన్య ప్రజలు దాదాపు గంటల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ కూడా వారికి టికెట్లు లభించకుండా వారు వెనుకదీరుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ మొత్తానికి టోకన్ల పంపిణీ కార్యక్రమంలో ఒకవైపు పోలీసు యంత్రాంగం కావచ్చు, మరొక వైపు టీటీడీ ఎంప్లాయీ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఏదైతే మీడియా వచ్చిందో మీడియా అలర్ట్ను చూసుకొని ఇక్కడ అందరూ కూడా సిబ్బంది, పోలీసులు వారిని బయటకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని మాట్లాడించేటువంటి ప్రయత్నాలు కూడా చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎంతసేపు అయింది? రాయచోటి నుంచి వచ్చాము. ఎంతసేపు అయింది ఇక్కడ టోకన్? మార్నింగ్ 6కి వచ్చామండి. 6కి వచ్చాం మార్నింగ్. ఈ కౌంటర్లు దాదాపు నిన్న పంపిణీ చేస్తున్నటువంటి కౌంటర్లు 4 కౌంటర్లు మూసేసి 4 సెంటర్లు మూసేసి ఈవేళ ఇప్పుడు 3 సెంటర్లు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఇక్కట్లు పడుతున్నారు. ఎట్లా చూస్తారు వీటన్నిటిని కూడా మీరు? ఏం లేదు సార్, కొంచెం అంటే హెవీ రష్ వస్తారు కదా ఎక్కడైనా. ఈ ప్రోగ్రామ్ అనేది హెవీ రష్గానే వస్తారు, వాళ్ళైనా ఏం చేయగలుగుతారు, మనం అడ్జస్ట్మెంట్ కావాలంతే. వచ్చిన భక్తులు కూడా వాళ్ళకి సహకరిస్తేనే ఆటోమేటిక్ పని జరుగుతుంది అందరికీ. ఎవరందుకు స్పీడ్గా పోతే కొంచెం ఇది అవుతున్నారు కదా, అట్లా మేమేమి ఇబ్బంది పడకుండా ఉండరు ప్రతి ఒక్క భక్తుడు, కానీ వాళ్ళని మనం సహకరించాలా అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడాలా, ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. 10,000 ఇంటి వచ్చారా? ఎంతసేపు అయింది టోకన్ తీసుకునేదానికి వచ్చి? 2 hours అయింది సార్. 2 hours అయింది. 2 hours ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. క్యూలో ఉన్నాను. ఇప్పుడు 31st కావాలంటే ఇటు రమ్మన్నారు, అందుకని ఇటు వచ్చాం సార్. అంటే 2 గంటల సేపు నుండి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఫుల్ రష్గా ఉండదేమో అనేసి ఇంకా ఇక్కడే నిలబడ్డాం సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారా? మేము చిత్తూరు నుంచి. చిత్తూరు నుండి. మీరు ఎంతసేపు అయింది వచ్చారు లైన్లోకి? మేము వచ్చి కూడా 2 hours అయిందండి. టోకన్ కోసం అని నిలబడుకోవాలి. మరి ఎట్లా జరుగుతుంది టోకన్ల పంపిణీ? అదే జరుగుతుంది అంటే లైన్లో వెళ్తున్నారు అందరూ, మేము కూడా లైన్లోనే వెళ్ళాలని ట్రై చేస్తాం. కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు గంటల తరబడి దాదాపు 2-3 గంటల పాటు క్యూ లైన్లలో నిరీక్షించి టోకన్లు పొందాల్సినటువంటి పరిస్థితి అయితే సామాన్య భక్తులకు కలగడం పట్ల కొంత ఆగ్రహాన్ని కూడా సామాన్య భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ నెలకొన్నది. వీడియో జర్నలిస్ట్
నటరాజ్తో కలిసి మనోహర్ రెడ్డి.